నల్లగొండ జిల్లాలోని ఓ చిన్న గ్రామం వేనిగూడెం. అక్కడే జీవిస్తున్నాడు గోపన్న అనే రైతన్న. అతనికి చిన్నతనంలోనే తండ్రి చెప్పిన మాటలు చెవుల్లో మోగుతుండేవి. రైతు భూమిని ప్రేమించాలి గోపన్నా, అది నీ తల్లి కంటే మిన్నా. గోపన్న కూడా తండ్రిలాగే భూమిని పూజలాగే చూసేవాడు. కాని కాలం మారింది. వానలు తగ్గాయి, బోర్లు ఎండిపోయాయి, అప్పులు పెరిగాయి. తన భూమిని కాపాడలేనన్న తలపుతో రాత్రిళ్ళు కన్నీరు పెట్టేవాడు. ఒక రాత్రి తల దించి పాడె మీద నిద్రించిన గోపన్న ఓ కలలోకి లాగబడినట్టు అనిపించింది. కలలో ప్రపంచం, ఒక అపరితమైన పచ్చదనం, రంగురంగుల పూలతో నిండిన పొలాలు, పసిడి విత్తనాల వర్షం. గోపన్న అడుగుల కింద మృదువైన నేల. నెమ్మదిగా అతని ముందుకు ఓ వృద్ధుడు వచ్చాడు. తెల్లటి జుత్తు, కంచెసారి కన్నులు. రైతన్నా, నీ భూమి నీ స్వాస్థ్యం. కాని ఆ భూమి నీపై కూర్చుంటే నీ ప్రాణమే మసిపడిపోతుంది అన్నాడు వృద్ధుడు. నేనేం చేయగలను అయ్యా, వర్షం లేదు, రుణాలు ఉన్నాయి, పంటలు దిగవు అంటూ గోపన్న గుండెవేదన బయటపెట్టాడు. వృద్ధుడు నెమ్మదిగా అడిగాడు, భూమి నీకు ఏమిచ్చింది? జీవితం. ఇక నువ్వేమివ్వలేవా? అప్పుడు ఆ వృద్ధుడు చేతిలో పెట్టిన ఒక చిన్న విత్తనం గోపన్న చేతుల్లో ఉడికి ఆవిరైపోయింది. వెంటనే గాలి మారింది. గోపన్న చుట్టూ పచ్చగా మారిపోయింది. పంటలు పూస్తున్నాయి. రైతులు నవ్వుతున్నారు. విద్యార్థులు పొలాల్లో పరిశీలన చేస్తున్నారు. టెక్నాలజీతో రైతులు గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. గోపన్న ఒక్కసారిగా కన్ను తెరిచాడు. నిద్ర నుండి నిజం వైపు. ఆ కల గోపన్న మనసు మార్చింది. వృద్ధుడు చెప్పిన మాటలు అతని ఆత్మలో గీతల్లా చెక్కాయి. ఆ రోజు నుంచి గోపన్న తన గ్రామ రైతులను సమీకరించాడు. మట్టి పరీక్షలు, నీటి పొదుపు విధానాలు, ఆధునిక విత్తనాలపై శిక్షణ ఇచ్చేలా రైతు శిక్షణ శిబిరం ప్రారంభించాడు. విద్యార్థులను పిలిచి పాత ట్రాక్టర్ను సద్వినియోగం చేసుకునేలా కన్వర్షన్ చేశాడు. గోపన్న పొలం వైఫై పెట్టించాడు. యువతను వ్యవసాయం వైపు మళ్లించాడు. ఇంతలోనే వేనిగూడెం రైతు సహకార సంఘం ఏర్పాటైంది. గ్రామం మొత్తం కలిసి పనిచేయడం మొదలైంది. చివరికి కల నిజమైపోయింది. ఒక సంవత్సరం గడిచాక వేనిగూడెం రాష్ట్రంలోనే మోడల్ విలేజ్గా గుర్తింపు పొందింది. గోపన్న పేరు జిల్లాలో మార్మోగింది. టీవీల్లో ఇంటర్వ్యూలు, పత్రికల్లో కథనాలు. ఒకరోజు రాత్రిపూట గోపన్న మళ్లీ అదే వృద్ధుడు కలలోకి రావడం చూశాడు. ఇప్పుడు నీవు భూమికి ఏమిచ్చావు? అడిగాడు వృద్ధుడు. గోపన్న నవ్వుతూ అన్నాడు, ఒక్క విత్తనం ఇచ్చాను అయ్యా, కాని అది ఊరికి ఆశా చెట్టు అయింది. వృద్ధుడు నవ్వుతూ అపహాలంతా రత అక్సామయ్యాడు. మూల సందేశం. ఈ కథలో చెప్పదలిచింది ఒకటి. రైతన్నకు కలలుంటే గ్రామానికి భవిష్యత్తు ఉంటుంది. సాంకేతికత, ఐక్యత, ఆశయాల కలయిక రైతులకు తిరిగి గౌరవాన్ని తీసుకురాగలదు.